పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర కమిటీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి జిల్లాలోనూ మండలాల్లో కూడా అక్కడున్న మన నాయకులు వాళ్ళ స్థాయిలో వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేసుకుని సుమారు 3040 మంది ఈరోజు జనసేన పార్టీలో అనేక పదవుల్లో ఉన్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కొన్ని విభాగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రధానంగా మత్స్యకార వికాస విభాగం, చేనేత వికాస విభాగం, డాక్టర్ సెల్, అదేవిధంగా లాజిస్టిక్స్ కమిటీ, ప్రోగ్రామ్స్ కమిటీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అదనంగా కొత్తగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ కమిటీని ఇంకా విస్తరించారు. అందులో ముందుగా మాజీ మంత్రివర్యులు, చాలా సీనియర్ శాసనసభ్యురాలు, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించిన శ్రీమతి పాదాల అరుణ గారు, ఆమెని ఆహ్వానిస్తూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా ఆమెని పవన్ కళ్యాణ్ గారు నియమించారు. విశాఖపట్నం రూరల్ అధ్యక్షులుగా జనసేన పార్టీ తరఫున శ్రీ పంచకర్ల రమేష్ గారిని, ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ ప్రాంతానికి ఎంతో సేవలు చేశారు. జనసేన పార్టీలో చేరినాక మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక బాధ్యత ఈరోజు అప్పచెప్తున్నారు. రాబోయే ఎన్నికలకి పార్టీని సిద్ధం చేసే విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం మన క్రియాశీలక సభ్యత్వం. అందులో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు 6,60,000 మంది సభ్యులకి పెరిగింది. సో మాజీ శాసనసభ్యులు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ ప్రకాశం జిల్లా శ్రీ ఈదర్ హరిబాబు గారిని ఆ కమిటీకి చైర్మన్గా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించారు. జనసేన పార్టీ కోసం ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా ఒక చిత్తశుద్ధితోటి కష్టపడి ఒక జన సైనికుడిగా అనేక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన్ని బాబీ అని పిలుస్తాం. మలినీడు బాబీ తిరుమలరావు గారు, ఆయన్ని ఈరోజు ప్రోటోకాల్ కమిటీ చైర్మన్గా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఆయన్ని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. వివిధ నియోజకవర్గాలకి సమన్వయపరుచుకుంటూ అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం అనేది సహజంగానే జనసేన పార్టీలో చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో దాదాపు సంవత్సరం నుంచి కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ఉంగుటూరు నుంచి శ్రీ ధర్మరాజు గారు, పెనుమత్స ధర్మరాజు గారు, ఆయన్ని ఈరోజు ఇన్ఛార్జ్గా నియమించడం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమని కోరుతున్నాను. అదేవిధంగా ఉండి నియోజకవర్గం నుంచి నాగరాజు గారు, ఆయన కూడా చెట్టిబలిజ కమ్యూనిటీ నుంచి చాలా చక్కగా ఆ ప్రాంతంలో సేవలు అందిస్తూ ఉంటారు. సోషల్ సర్వీస్తో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా పాల్గొంటారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఈ రోజున నాగరాజు గారిని నియమించడం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఈరోజు చాలా అద్భుతంగా పార్టీ కోసం ఆయన పెద్ద మనసుతోటి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ముందుకొచ్చిన ఆమంచి సోములు గారిని ఈరోజు పార్టీలో ఆయన్ని కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం కోసం
ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కమ్యూనిటీ కోసం గుర్తింపు రావాలనే తపనతో పనిచేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడ చేసినా కూడా పిసిని చంద్రమోహన్ గారు కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని అద్భుతంగా పనిచేశారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలకి గుర్తింపుగా ఈరోజు ఆయన్ని కూడా కార్యదర్శిగా నియమించడం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ కోసం ఒక యువ నాయకుడిగా రత్నం అయ్యప్ప ప్రత్యేకంగా కడియం మండలం నుంచి అక్కడ అనేక మంది నాయకులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న యువతని కలిసికట్టుగా ముందు తీసుకెళ్తూ ప్రతి శాసనసభ ఎన్నికలే కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీకి విజయం సాధించేటట్టు వీళ్ళందరూ కూడా కృషి చేశారు. రత్నం అయ్యప్ప గారిని ఈ రోజున పార్టీలో కార్యదర్శిగా నియమిస్తున్నాం. అదేవిధంగా రాజోల్ నియోజకవర్గం నుంచి గడ్డం మహాలక్ష్మి గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి. సో గడ్డం మహాలక్ష్మి గారిని కూడా ఈ సందర్భంగా పార్టీ నుంచి ఆయన్ని మహాలక్ష్మి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి చాగంటి మురళీకృష్ణ గారు, ఆయన కూడా చాలా చక్కగా ఆ ప్రాంతంలో యువతనందరినీ కూడా ఆకర్షితంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ తరఫున ఆయన్ని కార్యదర్శిగా నియమించడం జరుగుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి రాజేష్ గారు, ఈయన కూడా జనసేన పార్టీ కోసం ఏ కార్యక్రమంలో ఏ బాధ్యత చెప్పినా కూడా పార్టీ కోసం ప్రయాణం చేసి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. ఆయన కూడా ఈ రోజున ఆ గుర్తింపు రావడం జరిగింది. మండలి రాజేష్ గారు. నెల్లూరు జిల్లా నుంచి సుందర్ రామరెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఆయన కూడా నియమించడం జరిగింది.